వెంటనే నిలిపివేయాలని, తొలగించిన 3000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులు పోరాడి సాధించినటువంటి హక్కుల్ని పరీక్షించుకోవాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా విశాఖ ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మె నేటికి 4 రోజులైంది. గత 4 రోజులుగా మీరు చేస్తున్న సమ్మె రోజు రోజుకి అత్యంత దీక్షంగా జరుగుతూ ఉంది. ఇంతవరకు ఈ సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నటువంటి ప్రతి కార్మికుడికి, కార్మికురానికి విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చేసిన తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సమ్మెను మరింత ఉధృతం చేయడం కోసం నిన్న కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కూర్చున్నారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులతో ఈ రోజు నుండి 12 గంటల సేపు, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల సేపు ప్రతిరోజు విలే నిరాహార దీక్షలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు సోమరాజు గారు, నంబిరామణ గారు, అప్పారావు గారు, భాస్కరరావు గారు, ఏఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఎన్టీ సంఘాల నుంచి ఈరోజు దీక్షలో కూర్చున్నారు. వీరందరికీ విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున, ప్రజా సంఘాల జేఏసీ తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ దీక్షలు, ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల పోరాటం వృధా కాదు. ఖచ్చితంగా మన విజయం సాధిస్తాం. మన విజయాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పని ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాం. యాజమాన్య ప్రభుత్వానికి ఉంది, వీళ్ళు ఒకరోజు చేస్తారు సమ్మె, 2వ రోజు అందరూ డ్యూటీలు పోతారని చెప్పని. కానీ యాజమాన్య అంచనాలు, ప్రభుత్వ అంచనాలు, అధికారుల అంచనాలు, స్టీల్ ప్లాంట్ యాజమాన్యాల అంచనాలను తల్లకిందులు చేస్తూ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులుగా అత్యంత తీవ్రంగా సమ్మె చేస్తున్నాం. కాబట్టి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకి జేజేలు పలుకుతూ ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, నిన్న మనం సమీక్ష నిర్వహించాం. అందులో తేలుతుంది మొత్తం స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంది. కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ లో సమ్మె తీవ్రంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకంటే సమాచారం ప్రకారంగా స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ లో కూడా ఉత్పత్తికి ఆటంకం కలిగే విధంగా అక్కడ సమ్మె జరుగుతూ ఉందని చెప్పని. కాబట్టి యాజమాన్యాన్ని అంతరాలు తలకిందులు చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు పట్టుదలగా సమ్మె నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పి అవుతామని చెప్పని ఈ సందర్భంగా మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అయితే యాజమాన్యం ప్లాంట్లు ప్రమాదాలు జరిగినా, ఉత్పత్తి నష్టం జరిగినా సమ్మె కోసం, సమ్మె పరిష్కారం చేయడం బదులు ఈరోజు సమ్మెను విచ్ఛేదం చేయడం కోసం ఈరోజు కుయుక్తులు పండుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్లాంట్ ఏమైనా పర్వాలేదు, సమ్మెను మాత్రం విచ్ఛేదం చేయాలి. ఇది వారి కుతంత్రాలుగా ఈరోజు కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే కాంట్రాక్టుల ద్వారా కార్మికులు బెదిరింపులు ఎక్కడ వస్తున్నారు, మెసేజ్లు పెడుతూ ఉన్నారు. మీరు విధుల్లోకి రాకపోతే మిమ్మల్ని ఉద్యోగాలు తీసేస్తాం, వేరే జాయిన్ చేసుకుంటామని చెప్తున్నారు. కాంట్రాక్టులు బెదిరించి మీ కార్మికులు తీసుకురాకపోతే మీ టెండర్లు క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఆ విధంగా బెదిరింపులకు పాల్పడి కార్మికుల్ని లోపల తీసుకొచ్చే సమ్మె విచ్ఛేదం చేయాలని చెప్పింది యాజమాన్య కుట్ర. ఇది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో స్పష్టంగా నిర్వహిస్తూ ఉంది. అయినా సరే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు యాజమాన్య కుయుక్తుల్ని, కుట్రల్ని తిప్పికొట్టి సమ్మెని అప్పటిదాకా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇది కార్మికుల పోరాట శక్తికి నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఈ సమ్మెను విచ్ఛేదం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈరోజు మద్దతు తెలియజేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసే కుట్రలకి రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా కేంద్రానికి ఒత్తాసు పడుతూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా గత 40 సంవత్సరాల కాలంలో స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పోలీసుల్ని
లోకల్ పోలీసుల్ని డిపార్ట్మెంట్ వరకు ఈరోజు తీసుకెళ్తా ఉన్నారు. డిపార్ట్మెంట్లో పెడతా ఉన్నారు. కార్మికులు సమ్మె చేస్తుంటే సమ్మె చేస్తున్న కార్మికులు బెదిరిస్తా ఉన్నారు. నాయకులు అరెస్టులు చేస్తా ఉన్నారు. కార్మికులు అరెస్టులు చేస్తా ఉన్నారు. కార్మికులు సమ్మె చేయమని చెప్పని వివిధ ప్రాంతాల్లో కార్మికుల్ని రిక్వెస్ట్ చేయడం కోసం, బతిమాలుకోవడం కోసం కొన్ని సెంటర్లు 4 నిలబడితే వాళ్ళు కూడా నిలబడకుండా, సమ్మె చేయడం కోసం ప్రచారం కూడా చేయకుండా ఈరోజు పోలీసులు పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. మేము తప్పుదొచ్చుకున్నాం. ఈ రకంగా మీరు ఇబ్బంది ప్రయోగించడం ద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పుకుంటే జరిగే పని కాదని చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ పోలీస్ యంత్రాంగం కూడా కార్మికుల పక్షాన, కార్మికుల కుటుంబాల పక్షాన నిజాయితీగా వ్యవహరిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు తీసుకెళ్ళి ఏంటి, 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పనిచేస్తున్నారు. 5-6 వేల మంది ఒకేసారి తొలగిస్తే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వాళ్ళ జీవితాలు ఏం కావాలి? కాబట్టి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైంది. వాళ్ళ సమ్మెను విజయవంతం కావాలి, వాళ్ళ లోపల తీసుకోవాలని చెప్పని పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందులు కూడా సానుకూలంగా స్పందించే వాళ్ళు ఉన్నారు. బయటికి వాళ్ళు చెప్పలేకపోతే సరే మానసికంగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్న ఉన్నారు. అదే సందర్భంగా మన కార్మికులు చెప్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో 1 అధికారులు, సిఐ స్థాయి అధికారులు, 2 కానిస్టేబుల్స్ ఇట్లాంటి కొంతమంది ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం అవసరాలకు మించి వాళ్ళు కార్మికులకి నష్టం చేయడం కోసం కోరుకుంటారని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకున్నప్పుడు అభ్యంతరం లేదు. వాళ్ళు డ్యూటీ చేస్తారు, చేయనివ్వండి. కానీ కార్మిక సమ్మెని కావాలని విచ్ఛిన్నం చేయడం కోసం కోరుకుంటే సిఐలకు కానీ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ ఏమొస్తుంది, ఏం ప్రయోజనం ఉంటుంది? ఈ విధంగా సిఐ కానీ ఇతర అధికారులు వ్యవహరించడం వల్ల 5,600 కుటుంబాలకి నష్టం జరుగుతుంది. ఈరోజు వాళ్ళ బిడ్డలు భార్య పట్టి వీధులు పడతాయి. కాబట్టి ఎవరైతే కార్మికుల మీద తీవ్ర నిర్బంధం ప్రయోజనం కోసం పూనుకుంటున్నారో, కార్మికుల సమ్మె విచ్ఛిన్నం పూనుకుంటున్నారో, అటు సిఐ కానీ ఇతర సిబ్బంది కానీ వాళ్ళ పద్ధతి విన్నాడాలని చెప్పని జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.